దేవుడు ఎవరు అనే పాఠాల గురించి మనం ఆలోచన చేస్తుండగా కొన్ని మాటలు ముందుగా మనము దేవుని గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఈ మార్కొండపాడు గ్రామంలో బైబిల్ తరగతిని ఏర్పాటు చేసి మీ పిల్లలుగా మీ మనసులోని మాటలన్నీ మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నిలబడి కొన్ని నిమిషాలు మీ మాటలను మీ పిల్లలకు వివరిస్తుండగా సమయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే వినుచున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే మనసు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. దేవుడు ఎవరు? ఈరోజు దేవుని గురించి, దేవుని యొక్క మనసు గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని నమ్మేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువనే చెప్పచ్చు. ఏమండి, ఈరోజు భక్తి పరులుగా భక్తితో ఎంతోమందిని మనం చూస్తుంటాం. అందరూ కూడా ఏదో ఒక నమ్మకంతో భక్తి కలిగి జీవిస్తున్న వారే. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి భక్తి అది దేవునికి ఇష్టమైనదా? దేవుడు చెప్పిన విధంగా వీళ్ళు దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నారా అన్న దాని గురించి మనం ఆలోచించాలి. అంటే మనము నమ్ముతున్నటువంటి ఏదైతే విశ్వాసం ఉందో అది ఎంతవరకు కరెక్ట్, అంతేనండి. మనం నమ్ముతున్నటువంటి నమ్మకం ఎంతవరకు నిజం, దేవుని గూర్చినటువంటి ఆలోచన, దేవుని గూర్చినటువంటి ఆ విధానం పూర్తిగా మనము తెలుసుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామా, లేదా మనకు నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా తెలుసుకోవాలండి. ఏదైనా ఒక ఊరికి మనం వెళ్తున్నప్పుడు ఆ ఊరికి వెళ్ళే మార్గం మనకు తెలియదు అనుకోండి, ఏం చేస్తాం? అదే వచ్చేస్తుందిలే ఏదో కూరని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళాం. తెలియకపోతే తెలిసిన వారిని అడిగి మరీ వెళ్తాం, అవునా? ఏదైనా ఒక ఊరు మనం వెళ్తున్నప్పుడు మనకి ఆ ఊరికి వెళ్ళే మార్గం తెలియనప్పుడు ఏం చేస్తాం? ఆగి ఎదురొస్తున్న వారిని ఆపి, ఏమండి నేను పలానా ఊరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడుగుతాం. అడిగినప్పుడు అతను చెప్పిన విధానం, అతను చెప్పిన మాట ప్రకారం మనము వెళ్తాం, అవునా? ఎందుకు? మనకు తెలియదు కాబట్టి. ఇది ఎంతవరకు వాస్తవమో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఈరోజు దేవుని మాటలు వింటూ బ్రతుకుతున్నటువంటి మనము, మన భక్తి దేవుడు చెప్పిన విధంగా ఉందా, అంటే దేవుని మీద మనకి పూర్తి అవగాహన ఉందా లేదన్నది మనం ఆలోచించాలి. దేవుని పిల్లలు ఈరోజు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారంటే దేవుణ్ణి కేవలము అవసరాల కోసము నమ్ముతున్నారు, అవునండి. దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారంటే దేవుణ్ణి అవసరాలకు మాత్రమే నమ్ముతున్నారు. అంటే దేవుడు ఎవరంటే దేవుడు నా అవసరాలను తీరుస్తాడు.
దేవుడు నా అవసరాలను తీరుస్తాడు కాబట్టి నేను దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మి తీరాలి. నేను దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి నేను దేవుని నమ్మాలి. ఈరోజు సమాజంలో అందరూ కూడా అలా నమ్ముతున్నారండి దేవుణ్ణి. అందుకే దేవుణ్ణి ఏమంటారంటే అవసరాలు తీర్చేవాడని, ఆపద మొక్కుల వాడని, ఇలా చాలా రకరకాల పేర్లు ఉంటాయి దేవునికి. ఇందుకే అసలు దేవుడు ఎవరు? ఇన్ని పేర్లతో మనిషి రోజు దేవుణ్ణి మొక్కుతున్నాడే, అసలు ఎవరు ఈ దేవుడు? ఎలా ఉంటారు ఆయన? దేవుని గూర్చి తెలియకపోతే ఏదైనా ప్రమాదమా? ఏమండి, ఎందుకు నేను దేవుని గురించి తెలుసుకోవాలి? నాకు నచ్చినట్లుగా నేను దేవుని నమ్ముకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను దేవుని నమ్ముతాను. ఈరోజు దేవుని గురించి ఎవరైనా అడగండి, దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని గురించి ఈరోజు మనిషికి ఎంత అవగాహన ఉందంటే, ఒక వ్యక్తిని మనం తిట్టామనుకోండి, ఏం మాట్లాడలేదు, కొట్టామనుకోండి, అయినా మాట్లాడలేదు, అప్పుడు ఏమంటారు తెలుసండి? ఏమంటారు అప్పుడు? ఒరే ఈ వ్యక్తి దేవుళ్ళ అంటారా? అవునా? అంటే దేవుడు మనిషికి ఎలాగ అర్థమయ్యాడు? దేవుడు కొట్టినా మాట్లాడు, తిట్టినా మాట్లాడు. అంటే దేవుని క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఏం చేసినా దేవుడు నిన్ను పట్టించుకోడు. ఇది దేవుడి క్యారెక్టర్. అంటే మనిషి చెబితే దేవుడు వింటాడు. అంటే మనిషికి ఈరోజు దేవుని మీద ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, మనిషి చెబితే దేవుడు వింటాడు, మనిషి చెప్పినట్లుగా దేవుడు చేస్తాడు. ఇది ఈరోజు సమాజంలో మనుష్యుల మనస్సులో ఉన్నటువంటి దేవుని గూర్చిన అవగాహన. ప్రేమ దేవుని వల్ల. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అంటారండి. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఏమండి, దేవుని గూర్చిన జ్ఞానం ఏంటంట? కొందరికి లేదు. అంటే అందరిలో ఉన్నది దేవుని జ్ఞానం కాదా? లేదండి. అందరూ దేవుని నమ్ముతున్నారు, అందరి చేతుల్లో బైబిల్ ఉంది, కానీ వాళ్ళ యొక్క జ్ఞానం అంట, దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి? కొందరికి లేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానము కొందరికి లేదు. పౌలు గారు మాట్లాడుతూ ఆ కిందేమన్నాడు చూడండి ఒకసారి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇదేంటి మళ్ళా? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఓకేనండి, పాపం తెలియదండి వాళ్ళకి. ఏమండి, చాలామంది చూస్తూ ఉంటాం, తెలియదు వాళ్ళకి అనుకుంటాం. కానీ మరలా కిందకు వచ్చేసరికి అంటున్నాడు, మీకు సిగ్గు కలుగుటకై. మీకు సిగ్గు కలుగుటకై అంటే మనకు ఆ పదం అర్థం కాలేదు. ఎలా అంటే బాగుంటుంది? మీకు సిగ్గు రావాలని మాట అంటున్నాను అన్నాడు. ఎలా ఉంది ఇప్పుడు? అర్థమైందా? మనకు నచ్చినట్లుగా మరి మీకు సిగ్గు రావాలని ఈ మాట చెప్తున్నా. అంటే దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే సిగ్గుపడాలన్నమాట. ఈరోజు ఎవరైనా సిగ్గుపడుతున్నారా? లేదా? బైబిల్ పెట్టుకుని వెళ్తుంటారు, కానీ మన వాళ్ళు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అడగండి, తెలియదు. దేవుడు ఎవరు అడగండి, తెలియదు. యేసు ప్రభు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలియదు. సరే, ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అన్నాడు. అంటే దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే ఏదైనా ప్రమాదం ఉందా? ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం? పైన ఏమన్నాడు? ఇదిగో, నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అంటే దేవుని గూర్చిన జ్ఞానము ఒకవేళ మనిషిలో లేకపోతే ఆ మనిషి ఏం చేస్తాడు? పాపం చేసేస్తాడు. సరే, ఎంత ప్రమాదము!
కాబట్టి దేవుని గురించి సినిమా హీరో గురించి చెప్పండి వింటాము. ఏమండి కొన్ని రాజకీయ నాయకుల గురించి చెప్పండి వింటాము. దేవుడి గురించి ఏంటంటే మాకు తెలిసాడు, దేవుడికి మాకు తెలుసు. అవునా? ఎవరు కూడా దేవుడి గురించి చెప్తే వినరండి, ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. ఎందుకు? దేవుడు కనిపించడు. కనిపించే మనిషి గురించి చెప్పండి, ఎన్ని గంటలైనా వింటాడు. కానీ దేవుని గూర్చి చెబితే మనిషి వినండి. కాబట్టి ఈరోజు దేవుని గురించి చెబుతుంటే వినడు. అలా వినకపోవడం వల్ల దేవుని జ్ఞానం మనిషికి అర్థం కావడం లేదు. అలా అర్థం కాకపోతే ఎంత ప్రమాదం, పాపం చేసేస్తాడు మనిషి. అంతే కదండి. ఒక సబ్జెక్టు మీద సరైన అవగాహన లేదనుకోండి, ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతాడు. అవునా? ఇప్పుడు లెక్కలు ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ మీద దానికి సరైన అవగాహన లేదు, చెప్పినప్పుడు వినలేదు, సరిగా నేర్చుకోలేదు, ఎగ్జామ్స్ వచ్చాయి, ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానము మనిషికి లేకపోతే మనిషి ఏమైపోతాడు? పాపాత్ముడిగా మారిపోతాడు. సరే, ఎంత ప్రమాదము. పాపులకు పరలోక ప్రవేశం ఉందా? లేదండి. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞ? దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ అయితే, కమాండ్ అయితే, ఆ ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తే, అతిక్రమిస్తే నీవు పాపివి. ఈ జ్ఞానం మనిషికి ఉందా? లేదు. ఈ జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుడు ఎలా ఉంటాడు, ఎందుకు ఈ సృష్టిని చేశాడు, ఎందుకు మనిషిని భూమి మీద ఉంచాడు, ఎందుకు మనిషికి బ్రతుకునిచ్చాడు, ఈ విషయాలు మనిషికి అర్థం కాకపోతే మనిషి ఏం చేస్తాడు? పాపమే చేస్తాడు. చర్చికి వెళ్తున్నారా? వెళ్తారండి. చర్చికి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడు? ఏమండి? చర్చికి వెళ్ళిన వ్యక్తే ఉదయం ఆరాధనకి వెళ్తాడు, ఆరాధన నుంచి రాగానే బార్ షాప్కి వెళ్ళిపోతున్నాడు. అవునా? ఎందుకు వెళ్తున్నావు మరి చర్చికి నువ్వు? దేవుని గురించిన జ్ఞానం వారికి లేదు, భయం లేదు దేవుని గురించి. దేవుని గురించి తెలుసుకుంటేనే కదా భయం కలుగుతుంది. భయం లేదు. క్రైస్తవుడే చర్చికి వెళ్తారండి కొంతమంది స్త్రీలు, మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తారు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరిగితే ఎన్ని బూతులు మాట్లాడతారు. అవునా? మరి వెళ్ళింది ఆరాధనకి, ఎందుకు ఈమె మరలా ఎలా మాట్లాడుతుంది అంటే ఈమెకి ఏమి లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. అలా లేకపోవడం వలన ఏం చేస్తున్నారు వీళ్ళు? పాపం చేసేస్తున్నారు. మరి ఏ జ్ఞానం ఉంది వీళ్ళకి? లోక జ్ఞానం ఉంది, దేవుని గూర్చిన జ్ఞానం లేదు, లోక జ్ఞానం ఉంది. అందుకే చైనావాడు ఏం చేశాడు తెలుసండి? చైనావాడు వాళ్ళకి పంటలు పండించడానికి భూమి లేక ఎడారి ప్రాంతం కదా ఎక్కువ, ఆ ఎడారి ప్రాంతాన్ని సార భూమి కంటే పంటలు మొలిచే భూమిగా చేయాలని కొన్ని ప్రయోగాలు చేసి లండన్ నుంచి ఎక్కడి నుంచో 12 లక్షల కుందేలు తీసుకొచ్చాడంట. ఎన్ని లక్షలు అంటే వాడి ఎంత ఉంటారు వాళ్ళు? పెద్ద హైట్ కూడా ఉంటారు కదా వాళ్ళు, చిన్న హైట్ ఉంటారు, పీసుకల్లు వేసుకుని ఉంటారు. వాళ్ళకి తెలివి చూడండి ఎంత తెలివి వాడిది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి తెలివితేటలు, అంటే మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి వాడి జ్ఞానాన్ని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నాడో చూడండి. 12 లక్షల కుందేలను తెచ్చాడంటండి. తెచ్చి ఎక్కడ వదిలేశాడు? ఎడారి ప్రాంతంలో వదిలేశాడంట. 12 లక్షల కుందేలు ఎడారి ప్రాంతం వదిలేస్తే ఆ కుందేళ్ళు ఏం చేసే తెలుసా? కుందేళ్ళు ఎక్కడుంటాయి? భూమి లోపల బతుకుతాయి కదా. ఈ ఎడారిలోకి వెళ్ళినటువంటి 12 లక్షల కుందేళ్ళు భూమి లోపలికి వెళ్ళిపోయి ఇంక అక్కడే తిని అక్కడే అవన్నీ చేయడం వల్ల ఏమైపోయిందంట, ఆ భూమి సారవంతంగా మారిపోయింది. వీడు ప్రయోగం చేశాడు కుందేలు మీద. అంటే ఆ కుందేలు తిరిగే ప్రదేశం అంతా సారవంతమైన భూమిగా ఉంటుంది అని ఆలోచించి వీడేం చేశాడు, మొత్తం ఎడారిలో 12 లక్షల కుందేలు విడిచిపెట్టేశాడు. అవి అక్కడ బ్రతికిన తర్వాత 4% ఉన్నటువంటి సారవంతమైన నేల అవి వెళ్ళిన తర్వాత 84% పెరిగిపోయిందంట పంటలు పండించుకోవడానికి. చూసినా వాడు తెలివి. అంటే మనిషికి దేవుని జ్ఞానం కంటే ఏ జ్ఞానం ఎక్కువ ఉంది? లోక జ్ఞానం ఎక్కువ ఉంది.
అందుకే పరిగెడుతున్నారు ఎక్కడికి? లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనుషులు పరిగెడుతున్నారు, కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనుషులు పరిగెట్టడం లేదు. అందుకే ఏమన్నాడు దేవుడు లోక జ్ఞానాన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే మంచి మాట. మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానం తెలిసిన మనం ఈ లోకములో గొప్ప వాళ్ళని చెప్పుకున్న వాళ్ళని ఏమంటాం? వెర్రి వాళ్ళు అంటాం. ఎందుకు? దేవుడు వాళ్ళని వెర్రి వాళ్ళు అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ కింద చూడండి ఎంత మంచి మాట ఉండదు. కింద 21లో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఏంటండి మాట అర్థమైందా? ఏం మాట్లాడుతుంది పౌలు గారు? ఇదిగో, దేవుని జ్ఞానానుసారముగా లోకమనగా మనుషులు, దేవుని జ్ఞానానుసారముగా మనుషులు తన జ్ఞానము చేత దేవునిని ఎరుగలేదు. అర్థమైందా మాట? ఎంత మంచి మాట రాసి చూడండి అసలు. ఏమండి, మనుషులు ఏం చేశారంట? దేవుని జ్ఞానానుసారముగా, దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి మనుషులు తన జ్ఞానము చేత, అంటే ఇంకో మట్టి మెదడులో ఉన్నటువంటి ఈ జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున దేవుడు ఏమన్నాడు? వాళ్ళని వెర్రి వాళ్ళు. మీరు వెర్రి వాళ్ళు అండి. వివేకానికి అవివేకానికి అర్థం చెప్పమంటారా? దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని ఆకాశం నుండి చూస్తారు కదా ఆయన. కీర్తన 53:1 ఉంటుంది. ఇందుకు వివేకం ఏంటి, అవివేకం ఏంటి? వివేకానికి అవివేకానికి ఏంటి తేడా, ఏంటి వ్యత్యాసం అంటే, ఒక చెట్టును చూసి చేసింది దేవుడే అని చెబితే అది వివేకం. అర్థమైందా? ఒక చెట్టును చూసి ఆ చెట్టును పరిశీలించి చేసింది దేవుడే అని నమ్మితే వారెవడు? వివేకి. అదే చెట్టును చూసి దానికి బొట్టు పెట్టి పూజిస్తే అవివేకి. అంతే కదండి, అవునా? ఒక చెట్టును చూసి దాన్ని చేసింది దేవుడు అనుకున్నవాడు వివేకి. ఆ చెట్టును చూసి దానికి బొట్టు పెట్టి ఇదే దేవుడు అనుకున్నవాడు అవివేకి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పారా? ఇదిగో సృష్టిని పూజించడం. సృష్టికర్తను మరిచి ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను పూజిస్తున్నారు. అందుకే ఈ మనుషుల జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేశాడు. ఇలాంటి ఈ దేవుని జ్ఞానం లేని ఒక బ్యాచ్ని మనకి పరిచయం చేస్తాను పౌలు గారు. చూసి ముగింపు చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 22, పౌలు అరియపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచున్నాను. ఏంటండి ఇది? ఈ బ్యాచ్ చూసారా? తెలియకుండానే పూజ చేస్తున్నారా? అవునండి, తెలియకుండానే ఒక విగ్రహాన్ని పెట్టేశారు. ఆ విగ్రహాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు పూజించేస్తున్నారు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదనుకున్నాం కదా. ఆ జ్ఞానము లేకపోతే మనిషి ఎలా తయారవుతాడంటే గ్రీసు దేశంలో జరిగినటువంటి సందర్భం. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇదిగో మీరు అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీ భక్తి ఎలాంటిదంటే తెలియబడని దేవునికి అని వ్రాయబడి. అన్ని విగ్రహాలు పెట్టేశారండి. అదే మొత్తం అన్ని వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు పెట్టుకున్నారు.
పెట్టుకున్న తర్వాత వాళ్ళకు డౌట్ వచ్చిందండి. ఏమని? ఒరే, వీళ్ళందరినీ మనం నమ్ముతున్నాం కదా, ఒకవేళ మనకు తెలియకుండా ఇంకొక దేవుడు ఉన్నాడేమో. ఒకవేళ వీళ్ళందరూ నమ్మేసిన తర్వాత వీళ్ళు తప్పు అయిపోయారనుకో, మనకు తెలియకుండా ఒక దేవుడు ఉన్నాడనుకో, అప్పుడు మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం కదరా. కాబట్టి ఏం చేద్దామంటే తెలియబడిన దేవుడిని ఒక దేవుని పెట్టేద్దాం. ఒకవేళ ఈ 10 తప్పైనా కానీ అది కరెక్ట్ అయిపోద్ది. అంటే చూసారా, దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మరల వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు అతి దేవతా భక్తి, అతి వినయం, ప్రతి దాంట్లో దేవుని దగ్గర తగ్గేదే లేదనమాట. వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు నమ్ముతున్నారు కానీ వాళ్ళు నమ్ముతున్న దాని మీద వాళ్ళకి పూర్తి నమ్మకం లేదు. అందుకే ఏం చేశారు వీళ్ళు? ఒరే, మనం నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఉన్నారు చూసారా, ఒకవేళ నమ్ముతున్న ఈ దేవుళ్ళు తప్పైపోయారనుకో, మనకు తెలియకుండా వేరొక దేవుడు ఉన్నాడనుకో, మనం అందరం ఏమైపోతాం? చనిపోయి నరకాన్ని పోతాం. కాబట్టి ఏం చేద్దాం? ఇంకొక తెలియబడిన దేవుని పెట్టేద్దాం. ఆ దేవుని కూడా పూజించేద్దాం. ఒకవేళ ఈ 10 పోయినా ఆఖరిన ఆ దేవుడు మనల్ని కాపాడేస్తాడండి. చూసారా? అదండి ఈరోజు మనుషులు ఉన్నటువంటి భక్తి. అందుకే చూడండి, ఒక్కొక్కరు చూస్తుంటే అలా రోడ్డు మీద వెళ్తూ కనిపించిన ప్రతి గుడికి ఇలా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటాడు. ప్రతిదే అందరూ నమ్మేస్తాడు. రోడ్డు మీద అలా వెళ్తూ గుడి కనిపిస్తుంది అనుకోండి, అది ఏదైనా సరే, ఏ గుడి అయినా సరే, మొత్తం ఇలా ఫ్లయింగ్ కిస్ విసిరేసి అలా వెళ్ళిపోతుంటాడు అయ్యగారు. ఎందుకు? ఏమో, ఏది నిజమో ఏది అబద్ధం ఎవరో తెలుసు. ఒక దండం పెట్టేస్తే పోలే. చూసారు? అంటే మనుషులు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారండి. కాబట్టి దేవుడు ఎవరు, ఆయన ఆలోచన ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుపోతే ఎంత ప్రమాదమో తెలుసా? చివరిగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, 1వ అధ్యాయము 28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. ఏంటంటే అది? దేవుని గురించి ఒకవేళ నువ్వు నేర్చుకోకపోతే, దేవుని గురించి ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే, దేవుడు ఏం చేస్తాడంట? దేవుడే నిన్ను పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తాడు? దెయ్యానికి అప్పగించేస్తాడు, భ్రష్టాత్మకు అప్పగించేస్తాడు. కానీ నిన్ను ఎవడూ మార్చలేడు. బ్రతికినంతకాలం నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, చచ్చిన తర్వాత వాడితో కలిసి నరకానికి వెళ్ళిపోతావు. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదన్నప్పుడు ఆ కొందరిలో మనం ఉండకూడదు. ఆ కొందరిలో మనం ఉండకూడదనే ఈరోజు దేవుడు ఎవరు అనే పాఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి అన్నయ్య గారు ఎన్నో మంచి సంగతులు చెప్పడానికి మరి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా చక్కగా ఆ మాటలు విని దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకుని దేవుడు చెప్పినట్లుగా జీవించి మన మనస్సులో, మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం అంతా చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నాయన, మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమకూర్చి విలువైనటువంటి మీ మహాజ్ఞాన సంగతులను మేము వినగలుగుటకు మీరు చూపించిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న మీ పిల్లలందరినీ దీవించండి. వారి మనస్సును అంతట్లో కూడా మీ కొరకే వారు ధ్యానిస్తూ, మీకే ఎక్కువ విలువను వారు ఇస్తూ, మీ కొరకు బ్రతికి మిమ్మల్ని సంతోషపెట్టి మీరున్నటువంటి మహాలోకానికి చేరుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తర్వాత మాట్లాడుచున్న అన్నయ్య గారికి మంచి జ్ఞానమును, మంచి శక్తిని అనుగ్రహించమని, విలువైన మీ జ్ఞానపు సంగతులు మీ కుమారుని ద్వారా మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.